హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి. ఏంటంటే అది ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను. నేను ఏదైనా ఒక పెయింటింగ్ కానీ డ్రాయింగ్ కానీ కవిత కానీ చేయాలంటే ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి అని చెప్పేసి దానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. నేను ఈరోజు 1989లో మెడ్రాస్ వెళ్ళాను. అంటే చెన్నైకి డ్రాయింగ్ ఎగ్జామ్స్ రాద్దామని చెప్పేసి నేను ఒక 5-6 ఫ్రెండ్స్ని కలిపేసి ఫ్రీ హ్యాండ్ మోడల్ డ్రాయింగ్, పెయింటింగ్ రెండూ కూడా హయ్యర్స్ డైరెక్ట్గా రాశాను. నేను డిగ్రీ అయిన వాళ్ళు డైరెక్ట్ హయ్యర్ కట్టచ్చు అని చెప్పేసి అంటే టెక్నికల్ బోర్డు వాళ్ళవి రెండు చేయడానికి నేను వెళ్ళాను. సో వెళ్ళేసి డ్రాయింగ్స్ అవి కంప్లీట్ చేశాను. నేను ఎగ్జామ్స్ అన్నీ కూడా 4-5 డేస్ జరిగిన ఎగ్జామ్స్. ఆ తర్వాత మేము ఫ్రెండ్స్ అందరం కలిపి కాస్త సిటీ చూద్దామని చెప్పేసి మెడ్రాస్లో తిరిగాము. సో అక్కడ మ్యూజియంస్ చూసాము, జూ చూసాము, ఇలా మెరీనా బీచ్, గోల్డెన్ బీచ్ ఇవన్నీ చూసుకుంటూ ఒక ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళాం. ఆర్ట్ గ్యాలరీకి వెళ్తే చాలా బాగుంది. అక్కడ రవివర్మ పెయింటింగ్స్ ఉన్నాయి. అక్కడ చాలా ఓల్డ్ ఏన్షియంట్ ఆర్టిస్టుల పెయింటింగ్స్ అన్నీ చాలా చూసాం. చాలా బాగుంది అన్నమాట. అది వదిలిపెట్టబుద్ధి కాలేదు. చాలాసేపు మేము మొత్తం చూసుకుంటూ చాలా టైం స్పెండ్ చేసాం. అక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి. వాటిలో ఎక్కువ న్యూడ్ పిక్చర్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. అవి ఎంత న్యాచురల్గా వేశారో, అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు, ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్స్ అందరూ వేసిన పెయింటింగ్స్ ఉన్నాయి. అక్కడ కొన్ని సెమీ న్యూడ్ ఉన్నాయి, కొన్ని న్యూడ్ పెయింటింగ్స్ ఉన్నాయి, సీనరీస్ ఉన్నాయి, యాబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ ఉన్నాయి, ఇలా రకరకాల రవివర్మ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసి చాలా ఇన్స్పైర్ అయినాము. అలాగే అక్కడ దగ్గరలో మౌంట్ రోడ్ అనుకుంటాను, అక్కడ దగ్గరలోనే ఒక బుక్ షాప్ ఉంది పెద్దది. ఆ బుక్ షాప్లో కూడా ఈ పెయింటింగ్కి సంబంధించినవి ఇవన్నీ కూడా చాలా చూసి మేము వచ్చామన్నమాట. అక్కడ ఆర్ట్ రిలేటెడ్గా ఒక వింగ్ మొత్తం, ఒక రూమ్ మొత్తం ఆర్ట్ రిలేటెడ్గా బుక్స్ ఉన్నాయి. అక్కడ అవన్నీ చూసాము. చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. మేము ఈ డ్రాయింగ్, పెయింటింగ్ వీటి కోసం అని వెళ్ళి దానికి సంబంధించిన కొనుక్కొని అక్కడ కొన్ని బుక్స్ కొన్నాము. అలాగే ఇంకా మౌంట్ రోడ్లో ఒక పెద్ద బుక్ షాప్ ఉంది. అక్కడ ఈ పోస్టర్ కలర్స్, హ్యాండ్మేడ్ పేపర్స్ ఇవన్నీ కూడా కొనుక్కొని మేము రిటర్న్ అయినాం అన్నమాట. సో అక్కడ చూస్తే అన్ని రకరకాల పెయింటింగ్స్ ఉన్నాయి. వాటిలో అంటే ఆర్టిస్ట్ అన్నవాడు అన్ని రకాల పెయింటింగ్స్ వేయాలి. అందులో న్యూడ్ పెయింటింగ్స్ ఉంటాయి, యాబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్, సెమీ యాబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్, ఇలా రకరకాలు. సో మనం అన్ని రకాలు ట్రై చేస్తూ ఉండాలి అని చెప్పేసి నాకు అనిపించేసి నేను ఈ పెయింటింగ్ వేశాను అన్నమాట. ఇది ఎప్పుడంటే అప్పుడు ఎగ్జామ్స్ రాశాను. 2 హైయర్స్ అయిపోయినాయి, డ్రాయింగ్, పెయింటింగ్ ఇవి. తర్వాత నేను 90లో కృష్ణాపత్రిలో చేరిన తర్వాత అడ్వర్టైజింగ్లో చేస్తూ అలా కొద్ది టైం ఉన్నప్పుడల్లా కొన్ని పెయింటింగ్స్ వేస్తూ ఉన్నాను. ఈ పెయింటింగ్ వేసాను అన్నమాట. ఇది ఎప్పుడు వేసానంటే నవంబర్ 95లో వేసాను. అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాతే అప్పుడు చూసిన వాటి ఇన్స్పిరేషన్తో ఆ తర్వాత మళ్ళీ నాకు చూడంగానే దొరకలేదు టైం అప్పుడు. ఆ తర్వాత జాబ్ కోసం హైదరాబాద్ వచ్చేసాను. తర్వాత మధ్యలో కాస్త టైమింగ్స్, సండేస్ ఇలా కాస్త దొరికినప్పుడు అప్పటికే అడ్వర్టైజింగ్లో బిజీగా ఉన్నాను నేను. ఆ టైంలో ఇది వేసాను అన్నమాట. సో దీన్ని ఏం చేశానంటే నేను ఇంతకుముందు మీకు చెప్పాను, క్యాన్వాస్ వాడకుండా నేను ఈ టైలర్స్ ఉపయోగించే బక్రం అని చెప్పేసి ఉంటుంది, స్టిఫ్గా ఉండే క్లాత్ అనమాట. సో దాంతో ఇది చేశాను అన్నమాట. వుడ్ ఫ్రేమ్ చేసేసి ఆ వుడ్ ఫ్రేమ్కి ఈ టైట్ గట్టి క్లాత్ లాంటిది దీన్ని స్టిఫ్గా బిగించేసేసి దాని మీద ఆయిల్ పెయింట్స్తో ఈ పెయింటింగ్ చేశాను. అయితే చూసాము చాలా పెయింటింగ్స్ అన్ని రకరకాలు ఉన్నాయి. సో నేను కూడా ఒక న్యూ పెయింటింగ్ వేయాలి అని అనుకున్నాను. నేను అనుకొని ఏం చేశానంటే ఇది బేతింగ్ లేడీ అని చెప్పేసి దీనికి హెడ్డింగ్ పెట్టాను అనమాట. పెట్టేసి సో ఇది క్లియర్గా డీటెయిల్గా కనపడకుండా ఉండడానికి నేను ఏం చేశానంటే, మనం టీవీలలో వీటిలో కొన్ని యాక్సిడెంట్ అయిన న్యూస్ కానీ, అశ్లీలమైన న్యూస్ కానీ ఇవన్నీ చూసేటప్పుడు ఆ ఇమేజ్ని బ్లర్ చేస్తారు. బ్లర్ చేసినప్పుడు చెక్స్గా అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయి వస్తుందన్నమాట. సో నేను ఈ న్యూడ్ పెయింటింగ్కి ఆ ట్రీట్మెంట్ ఇద్దాం, మరి డైరెక్ట్గా డీటెయిల్గా వేయకుండా ఆ చెక్స్ లాగా ఆ ఫిల్టర్, బ్లర్ ఫిల్టర్ వాడితే ఎలా వస్తుంది,
అన్నట్టుగా దీనికి అప్లై చేసి ఆ ట్రీట్మెంట్తో వేద్దామని చెప్పేసి అని ఈ పెయింటింగ్ అన్నమాట ఇది. సో దీన్ని ఇట్లా షవర్ బాత్ చేస్తున్నట్టుగా వేసేసి వెనకాల టైల్స్ ఇదంతా బాత్రూమ్ లాగా సీన్ అంతా వేసేసి అన్ని చెక్స్గా అవుట్ ఆఫ్ ఫోకస్ లాగా ఆ ట్రీట్మెంట్ ఇందులో ఇచ్చాను అనమాట. నేను ఇచ్చేసి నేను అది పెయింటింగ్ 95లో వేశాను నేను. ఇలా మనం రకరకాలు ట్రై చేస్తుంటాం డ్రాయింగ్స్లో, పెయింటింగ్స్లో. కొందరు ఎనాటమీ అన్నది చాలా ముఖ్యం డ్రాయింగ్లో. ఆ ఎనాటమీ పర్ఫెక్షన్ కనుక వచ్చిందంటే ఏ డ్రాయింగ్స్ అయినా కూడా పర్ఫెక్ట్గా వేయగలుగుతాం అన్నమాట. సో అలాగే ఇప్పుడు మనం ఈ ఫైన్ ఆర్ట్స్లో ఏంటంటే పెయింటింగ్ తీసుకోవచ్చు, తర్వాత కమర్షియల్ ఆర్ట్, అప్లైడ్ ఆర్ట్ అంటారు దాన్ని. ఈ అప్లైడ్ ఆర్ట్ అనేది తీసుకోవచ్చు. ఆ తర్వాత స్కల్ప్చర్ అనేది ఉంటుంది, తర్వాత ఫోటోగ్రఫీ అని ఇలా బ్రాంచెస్ ఉంటాయి ఫైన్ ఆర్ట్స్లో అన్నమాట. అయితే నేను అవి చేయలేదు, నేను చేసింది ఓన్లీ టెక్నికల్ బోర్డు చేశాను. నాకు ఈ లైన్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ లేదు. అందుకని ఏదో ఖాళీ దొరికింది. నేను డిగ్రీ అయిన తర్వాత మా నేటివ్ ప్లేస్లో ఉన్నప్పుడు, తర్వాత అక్కడ ఒక ఆయన డ్రాయింగ్ మాస్టర్ ఉంది, మీరు నేర్చుకుంటే మంచిది కదా, ఒక సర్టిఫికేట్ ఉంటే దేనికైనా వాల్యూ, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది, మీరు ఆర్టిస్ట్ అయినా కాకపోయినా అని చెప్పేసి అని నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చేసి నన్ను మెడ్రాస్ ఎగ్జామ్స్కి అప్లై చేసేట్టుగా చేశారనమాట ఆయన. సో ఆయన చెప్పబట్టి నేను ఒక 3 months నేను ప్రాక్టీస్ చేశాను డ్రాయింగ్స్. అవి డైరెక్ట్గా హైయర్స్ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్, పెయింటింగ్ 2 కట్టి నేను పాస్ అయినాను నేను. సో అంతేగాని నాకు ఫైన్ ఆర్ట్స్ చేయలేదు. ఈ ఫైన్ ఆర్ట్స్లో ఏంటంటే ఇలా పెయింటింగ్ తీసుకున్న వాళ్ళు ఇలా న్యాచురల్ పెయింటింగ్స్, ఇవన్నీ యాబ్స్ట్రాక్ట్ పెయింటింగ్, క్యాన్వాస్ పెయింటింగ్స్ ఇవన్నీ చేస్తుంటారు. అప్లైడ్ ఆర్ట్ తీసుకున్న వాళ్ళకి ఈ కమర్షియల్ ఆర్ట్ నేర్పుతారనమాట. అంటే అడ్వర్టైజింగ్ ఏజెన్సీలలో గ్రాఫిక్ డిజైనర్లు కావచ్చు, ఆర్ట్ డైరెక్టర్ కావచ్చు. ఇలా నేను ఈ లైన్లోకి వచ్చాను అనమాట. కమర్షియల్ ఆర్ట్ లైన్లోకి వచ్చేసి నేను మొదటి రోజు నుంచి కూడా కృష్ణాపత్రికలో కార్టూన్లు వేయడం, డైలీ సీరియల్కి ఇలస్ట్రేషన్స్ వేయడం, తర్వాత ఆర్ట్కి రిలేటెడ్గా కొన్ని ఆర్టికల్స్ రాశాను నేను అందులో. ఆ తర్వాత నేను 2 years చేసిన తర్వాత మళ్ళీ అడ్వర్టైజింగ్కి వచ్చేసి పూర్తిగా కమర్షియల్ ఆర్టిస్ట్గా నేను సెటిల్ అయినాను అనమాట. సో ఇలా చాలా బ్రాంచెస్ ఉంటాయి. స్కల్ప్చర్ చేసిన వాళ్ళకి ఇంకా చాలా పెయింటింగ్స్ ఇలాంటి ఎనాటమీకి సంబంధించినవి న్యూడ్ మోడల్స్ని పెట్టేసి వాళ్ళు స్కల్ప్చర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఫస్ట్ క్లేతో చేస్తారు, ఆ తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో, ఇలా స్టోన్స్తో రకరకాలుగా స్కల్ప్చర్ చేయొచ్చు అనమాట. ఇలా మనం ఆర్ట్ లైన్లో పోయినప్పుడు చాలా ఉపయోగాలు ఉంటాయి. మన ఇంట్రెస్ట్ని బట్టి ఏ బ్రాంచ్ అయినా తీసుకోవచ్చు. అందులో అప్లైడ్ ఆర్ట్ తీసుకోవచ్చు, పెయింటింగ్ తీసుకోవచ్చు, స్కల్ప్చర్ తీసుకోవచ్చు, ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు, యానిమేషన్ తీసుకోవచ్చు. ఇలా రకరకాలు ఉన్నాయి. ఏ లైన్లో వెళ్ళినా కూడా మనం దాంట్లోకి వెళ్ళాలి అనే ఇంటెన్షన్ నుండి పట్టుదల కనుక ఉంటే ఆ లైన్లో మనం చాలా అభివృద్ధి చెందొచ్చు, మనం డబ్బు సంపాదించవచ్చు. మిగతా వాళ్ళు డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ఇలా ఎవరైతే ఏ బ్రాంచ్ తీసుకొని సంపాదిస్తారో అలా మనం కూడా ఆర్ట్ లైన్లోకి వచ్చిన వాళ్ళు కూడా సంపాదించవచ్చు. వాటికి కావాల్సిన అవకాశాలు ఉన్నాయి చాలా అనమాట. ఇప్పుడు యానిమేషన్ రంగం, గేమింగ్ ఇవన్నీ కూడా చాలా డెవలప్ అయినాయి. అడ్వర్టైజింగ్ ఏజెన్సీలలో మనం గ్రాఫిక్ డిజైనర్గా ఒక ఫినిషింగ్ ఆర్టిస్ట్ అంటారు ముందు, అక్కడి నుంచి ఆర్ట్ డైరెక్టర్ వరకు, క్రియేటివ్ హెడ్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇందులో మనం చూపించిన ఇంట్రెస్ట్ని బట్టి, మన టాలెంట్ని బట్టి అన్నమాట. సో ఇలా రకరకాల అవకాశాలు ఉంటాయి. దాంట్లో ఈ ఆర్ట్ లైన్లోకి వచ్చిన వాళ్ళకు కూడా కలంగా అవకాశాలు ఉన్నాయి. అందులోకి వెళ్ళొచ్చు. లేదు అవన్నీ అక్కర్లేదు, ఊరికే హాబీగా నేర్చుకుంటాం అనుకుంటున్న వాళ్ళకి సరదాగా నేర్చుకోవచ్చు. ఫ్రీ టైంలో ఇలాంటి పెయింటింగ్స్, డ్రాయింగ్స్, స్కల్ప్చర్స్ చేయొచ్చు. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మనకు టైం పాస్ అవుతుంది. అలాగే వేస్ట్గా ఖాళీగా కూర్చుండే బదులు మనం ఒక క్రియేటివ్ వర్క్ చేసిన వాళ్ళం అవుతాము. దానివల్ల నలుగురికి చూపించవచ్చు, మనం ఒక అప్రిషియేషన్ పొందొచ్చు దానివల్ల. సో ఇలా నేను అప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళి అక్కడ చూసిన పెయింటింగ్స్, ఆ తర్వాత నేను ఒక బుక్ స్టాల్కి వెళ్ళి అక్కడ చూసిన ఇంటర్నేషనల్ పెయింటింగ్స్, ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్స్ వాళ్ళు డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఇస్తుంటారు. ఊరికే రియల్ పెయింటింగ్స్ లాగా వేయరు. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. వాళ్ళకి డిఫరెంట్ ట్రీట్మెంట్తో పెయింటింగ్స్ వేస్తుంటారు అన్నమాట. సో అలా నేను ఆ పెయింటింగ్స్ చూసి ఒక పెయింటింగ్ వేద్దాం మనం కూడా అని చెప్పేసి ఈ పెయింటింగ్ వేశాను. దానికి ఈ గ్రాఫిక్ ట్రీట్మెంట్ ఇచ్చాను నేను, ఇచ్చేసి ఈ పెయింటింగ్ వేశాను అనమాట. సో ఇలా ఏదో ఒక ఇన్స్పిరేషన్తో పెయింటింగ్స్ చేస్తూ ఉండొచ్చు. అందరూ ట్రై చేయండి. ట్రై చేస్తూ ఉంటే ఇంకా మనం ఫారెన్లో అయితే రిటైర్ అయిన తర్వాత 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి కూడా ఈ డ్రాయింగ్ ప్రాక్టీస్ చేస్తారు. అది హాబీగా తీసుకుంటారు. అప్పుడు ట్రైనింగ్ క్లాసులకి వెళ్తారు. అప్పుడు హాబీ స్టార్ట్ చేస్తారు.
అలాగే మ్యూజిక్ చేస్తున్నారు, డాన్స్ అంటే కుదరదు పోనీ ఓల్డ్ ఏజ్లో, అంటే సంగీతం నేర్చుకోవచ్చు ఏ వయసులో అయినా కూడా. అలాగే ఆర్ట్కి ఒక వయసు అనేది లేదు, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు చిన్నపిల్లలైతే ఇప్పుడు నేర్చుకుంటే చాలా మంచి కెరీర్ ఉంటుంది. మీరు మధ్య వయసు వాళ్ళైతే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత రిలాక్స్ కావడానికి సాటర్డే సండే వీకెండ్స్లో మీరు పెయింటింగ్స్ చేయొచ్చు. ఆ పెయింటింగ్స్ చేసినప్పుడు మన పెయింటింగ్ మనం చూసుకుంటే అదొక ఆనందం, నలుగురు పొగిడితే ఇంకా ఆనందం పడతాం. అలాగే మీరు కనుక రిటైర్ అయిన వాళ్ళైతే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా వెంటనే పెన్సిల్ తీసుకోండి, స్కెచెస్ మొదలు పెట్టండి, డ్రాయింగ్స్ వేయండి, పెయింటింగ్స్ చేయండి. హాయిగా మీ రిటైర్డ్ లైఫ్ని ఎంజాయ్ చేయండి. సో దీనివల్ల మీకు ఒక ఆర్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఊరికే టీవీ ముందు కూర్చోవడము, లేకపోతే పేపర్ చూడడము ఇవన్నీ చేయొచ్చు, కానీ దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేసిన దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు. అదే కనుక మీరు ఏదో ఒక ఫైన్ ఆర్ట్ కనుక తీసుకొని దాన్ని కనుక స్టడీ చేస్తే మీకు ఒక క్రియేటివ్ వర్క్ అలవాటు అవుతుంది. దానివల్ల మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రీ టైంని యూటిలైజ్ చేసుకోవచ్చు. మీరు మీ టైంని ఈ విధంగా కనుక పెయింటింగ్స్ కానీ ఏదన్నా వేసినప్పుడు మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, బాడీ యాక్టివ్గా ఉంటుంది. దానివల్ల మీకు చాలా రిలాక్సేషన్ దొరుకుతుంది అన్నమాట. సో ఇలాంటి విషయాలు మీకు ఇంకా కావాలంటే, మీకు ఇంకా ఇన్స్పిరేషన్ నేను ఇవ్వడం కోసం అని చెప్పి, మీకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసం అని చెప్పి, ఇంకా ఆర్టిస్టులను తయారు చేయడం కోసం అని చెప్పేసి అని నా అనుభవంలో జరిగిన విషయాలు మీకు చెప్తున్నాను. ఇలా మరిన్ని విషయాలు మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన దానివల్ల మీకేమీ డబ్బు నష్టం కాదు. సబ్స్క్రైబ్ అనేది ఫ్రీగా చేయొచ్చు. మీ కింద కనిపించే రెడ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ అని చెప్పేసి అని, దాని సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నొక్కినప్పుడు ఆల్ అని వస్తుంది, గంట సింబల్ వస్తుంది. ఆల్ అన్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడు మీకు నేను చేసిన వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి గురువారం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ చేస్తున్నాను. ప్రతి ఆదివారం ఎర్లీ మార్నింగ్ మీకు ఆర్ట్ చాట్ అనేది రిలీజ్ చేస్తున్నాను. సండే హాయిగా కాఫీ తాగుతూ నా ప్రోగ్రామ్ చూడండి, రిలాక్స్ కండి. అలాగే ఆర్టిస్టులు కూడా అవడానికి అవకాశం ఉంటుంది. సో అలా ప్రయత్నం చేస్తుండండి. ఈరోజుకి ఈ విషయాలు చాలు. వచ్చే ఆదివారం మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.